హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ కొట్టండి. టాపిక్ ఏంటంటే 2026లో మీరు ఏ మూవీస్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు, మీరు ఏవైతే మూవీ టాప్ 5 అనుకుంటున్నారో అవి కామెంట్ చేయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. నా టాప్ 5 ఏంటో నేను షేర్ చేస్తాను ఇప్పుడు. నా టాప్ 5లో ఫిఫ్త్ మూవీ వచ్చేసి డికాయిట్, అడివిశేషు అండ్ మృణాల్ ఠాగూర్. మొన్న టీజర్ వచ్చిందిగా, చూసాం కదా, ఎక్సలెంట్గా ఉంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, బీజిఎం, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్, నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. ఈ మూవీ వచ్చేసి మార్చ్ 19th రిలీజ్ కాబోతుంది. అండ్ మీకు ఒకటి చెప్పాలి, మార్చ్లోనే నేను ఎదురు చూస్తున్న 5 మూవీస్లో 4 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి డికాయిట్ ఫిఫ్త్, అండ్ ఫోర్త్ మూవీ వచ్చేసి టాక్సిక్ ఎస్ది. ఏదైతే బర్త్డే పిక్ చూసాం కదా, నాకైతే మైండ్ బెంగింది ఆ బర్త్డే పిక్ గ్లిమ్స్ చూసాక. టాప్ నాచ్ అనిపించింది, నెక్స్ట్ లెవెల్. నేనేమనుకున్నాను, కేజీఎఫ్ 3 తర్వాత యష్కి ఏమైంది అసలు, ఇంత లేట్ చేస్తున్నాడు ఒక మూవీ రిలీజ్ చేయడానికి అనుకున్నాను. కానీ ఆ రేంజ్లో తీస్తున్నప్పుడు ఖచ్చితంగా లేట్ అవుద్ది, కానీ అది ఎప్పుడు వచ్చినా విధ్వంసమే. కనెక్ట్ అయితే మాత్రం, బాగుంటే మాత్రం విధ్వంసం సృష్టిస్తుంది. హిందీలో కూడా చాలా అంటే చాలా వర్క్ అవుద్ది మూవీ. ఆఫ్టర్ ఏ బిగ్ హిట్ హిందీలో దాన్ని నిలబెట్టుకోవాలంటే అసలు మూవీ రావాల్సిందే. అందుకే యష్ ఇంత లేట్ చేశాడు అనిపించింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక నా థర్డ్ మూవీ వచ్చేసి గూఢచారి 2. ఇది కూడా అడివిశేష్దే. మనకు తెలుసు గూఢచారి 1 ఎంత బ్లాక్ బస్టర్ అయిందో. ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది, ఎందుకంటే అడివిశేష్ సినిమాలు చాలా ప్రామిసింగ్ ఉంటాయి. మనం దాన్ని ఏమంటారు, ఫ్లాప్గా కన్సిడర్ చేయలేము. ఖచ్చితంగా తను వచ్చాడంటే హిట్ కొట్టే పోతాడు. అందుకే ఆ సినిమా పైన నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ మూవీ గూఢచారి 2 వచ్చేసి మే 1st రిలీజ్ కాబోతుంది. అండ్ మై సెకండ్ మూవీ వచ్చేసి పెద్ది, బుచ్చిబాబు సానా అండ్ ఏఆర్ రెహమాన్, రామ్ చరణ్. సాంగ్ చూసాం, చాలా బాగుంది, గ్లిమ్స్ కూడా బాగుంది. కానీ ఇది నేను సెకండ్ ప్లేస్లో పెట్టాను. నాకు దీన్ని మించిన సినిమా ఇంకోటి అనిపిస్తుంది. దాని కాన్సెప్ట్, దాన్ని రానెస్, అది ఏదైతే వాళ్ళు చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, అది ఇప్పటికి కూడా ట్రెండింగ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆ బీజిఎంనే వాడుతున్నారు. నిజంగా ఆ బీజిఎం ఎక్కడికో తీసుకుపోయింది ఆ టీజర్ గ్లిమ్స్ను. కానీ అండ్ నాట్ ఓన్లీ బీజిఎం, అందులో ఆ హీరో లుక్స్, అసలు ఆ మేకింగ్, ఆ రానెస్, అబ్బాబా, చాలా బోల్డ్ డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్. ఆ మూవీ వచ్చేసి ది ప్యారడైజ్, నాని మూవీది, శ్రీకాంత్ ఓడెలా. నిజంగా గాయస్, ఈ మూవీ మాత్రం కొట్టిందనుకో బాక్స్ ఆఫీస్ దగ్గర షేక్ చేసేస్తుంది. దాని తేడా వస్తే మాత్రం అధపాతాళానికి వెళ్ళిపోతుంది. ఈ రెండే జరుగుతాయి ఈ మూవీలో మాత్రం. కానీ నా నమ్మకం ఏంటంటే శ్రీకాంత్ ఓడెలా మీద చాలా అంటే చాలా నమ్మకం ఉంది. ఆయన దసరా సినిమా నేను థియేటర్లో ఫస్ట్ డే చూసినప్పుడు నాకైతే పిచ్చగా నచ్చేసింది. కొద్దిగా సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా మూవీ ఆ రానెస్, ఆ మాసు చాలా అంటే చాలా పట్టుంది ఆయనకు మాత్రం. ప్యారడైజ్లో ఆ గ్లిమ్స్తోనే తెలిసిపోయింది ఆయన ఏ లెవెల్లో ఆ సినిమా తీయబోతున్నాడో అని. నాకైతే ఆ సినిమా కొడుతుంది అనిపిస్తుంది ఖచ్చితంగా. నాని కెరీర్లో 300 crore మూవీ కాబోతుంది అనిపిస్తుంది నాకు మాత్రం. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. ఈ సినిమా వచ్చేసి మార్చ్ 26న రిలీజ్ కాబోతుంది. మరి మీ టాప్ 5 ఏంటో కామెంట్ చేయండి. మరి నా టాప్ 5 మీకు నచ్చిందా లేదా అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.